కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఫ్యూచర్ సిటీనే లక్ష్యమని చిలక పలుకులు పలుకుతున్నాడు. ఎందుకు ఈ ఫ్యూచర్ సిటీ? ఎవరికి పనికొస్తుంది? కాంగ్రెస్ గొప్పగా మేము సిటీని నిర్మించామని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మించాలంటే 30 ఎకరాలు కావాలి. మా దగ్గర 30 ఎకరాలు ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఫార్మా సిటీ కోసం సేకరించిన 14 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ పూర్తి కావాలంటే ఇంకా 16 ఎకరాలు భూమి కావాలి. ఇందుకోసం మరికొంత భూమిని సేకరించాలి అనుకుంది. భూ సేకరణకు ఎక్కడైతే వీలుంటే రంగారెడ్డి సైడ్ ఫ్యూచర్ సిటీ నిర్మించాలని అనుకుంటున్నారో అక్కడ రైతులు తమ భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. దీంతో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎంచుకుంది. అయితే ఈ విధానానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే టీజీఐఐసి ఆధ్వర్యంలో రైతుల అంగీకారంతో భూములను అభివృద్ధి చేసి 50% ప్రభుత్వానికి ఇచ్చేలా భూ సేకరణ చేపట్టాలి అనుకుంటుంది. అయితే ఈ విధానంలో భూములు ఇవ్వాలంటే 80% మంది రైతులు అంగీకరించాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఒక్కరు కూడా భూములను ఇచ్చేందుకు రెడీగా లేరు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రెవెన్యూ అధికారులతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటుంది. తాజా ఓ రైతు తన 3 ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీ కోసం ఇవ్వనని చెప్పాడు. దీంతో అధికారులు ఆయన నుంచి బలవంతంగా భూమిని తీసుకున్నారు. ఆ రైతు ఆవేదనతో రెవెన్యూ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడున్న వారంతా అడ్డుకోవడంతో రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అధికారులు మాత్రం ఎన్ని చేసినా భూమి తిరిగి ఇవ్వమంటూ తేల్చి చెప్పడంతో రైతు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతు పక్కన మరో 50 ఎకరాల భూమి ఉంది. దాన్ని మాత్రం ఎవరు టచ్ చేయడం లేదు. ఎందుకంటే అది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయాన మేనమామది కావడమే. 50 ఎకరాలు ఎక్కడ, 3 ఎకరాలు ఎక్కడ? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు గొప్ప పేరు రావడం కోసం కడుతున్న వాటికి అమాయకులైన రైతులను బలి చేస్తుంది. ప్రభుత్వం ఒక పని మొదలుపెట్టింది అంటే అది ప్రజలకు మంచి జరిగేలా ఉండాలి, కానీ ప్రజల నుంచి లాక్కొని తమ ప్రతిష్టను పెంచుకునేలా ఉండకూడదు. ఇదే కాదు, కాంగ్రెస్తో ప్రజలకు నిలవ నీడు కూడా ఉండడం లేదు. ఇక ఎస్ఎల్బీసీతో ఏకంగా 8 మంది ప్రాణాలు పోయాయి. ఎక్కడ ఈ 15 నెలల్లో కాంగ్రెస్ సఫలమయ్యింది? అవగాహన లేకుండా పాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ని చూస్తే అర్థమవుతుంది.